మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూలై నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. జగన్ క్రిమినల్, అవినీతి క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరు. మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. దళితుల్ని బలహీనం చేయాలనే కుట్ర జరుగుతుంది. ఎన్డీఏ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది. కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శ. ఘనంగా వీవీఐటీయూ క్రీడా దినోత్సవం. పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యమైందేదీ లేదన్న మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ కొలసాని శ్రీనివాస్. సంజీవని ప్రాజెక్టుని జులైలోగా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై సీఎం సమీక్షించారు. మంత్రి సత్యకుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు ఉండకూడదని, రేషనలైజేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. అలాగే సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు హిందూపూర్ నుంచి రాజధాని అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన మంజునాథ్ను మంత్రి లోకేష్ అభినందించారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు, భారత మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ కొలసాని శ్రీనివాస్, నావికాదళ మాజీ కెప్టెన్ సిడిఎన్వి ప్రసాద్ హాజరయ్యారు. న్యూజిలాండ్ నుండి భారతదేశంలోని విశాఖపట్నం వరకు 8,000 నాటికల్ మైళ్ల భారీ సముద్రయానాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వారిని వీవీఐటీయూ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, జాయింట్ సెక్రటరీ మామిళ్లపల్లి శ్రీకృష్ణ మరియు సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల విజేతలకు అతిథులు పురస్కారాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. వీవీఐటీయూ నుండి జాతీయ, అంతర్జాతీయ జట్లకు ఎంపికైన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కెప్టెన్ సిడిఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడూ పెద్దగా ఆలోచించాలి, పెద్ద కలలు కనాలి, కేవలం కలలు కనడమే కాకుండా వాటి సాకారం కోసం కష్టపడాలి, పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యమైనది ఏదీ లేదు అని విద్యార్థులకు సూచించారు. లెఫ్టినెంట్ కల్నల్ కొలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా త్వరితగతిన సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అలవడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, వివా డైరెక్టర్ కమాండర్ కెఎస్ రావు, కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ అరుణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Don't ever hesitate to think big and dream big. Along with dreaming big, you have to work for it. If you work for it, nothing is impossible. గత ప్రభుత్వంలో జగన్ ఏం చేశారని, కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతుందని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఎక్కడదని ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన ఘనత జగన్దని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో టిడ్కో ఇళ్ల నిర్మాణంను ఎందుకు పూర్తి చేసి లబ్దిదారులకు అందించలేదో చెప్పాలని గాదె నిలదీశారు. ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని. దాని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీకు కూడా చెప్తున్నాం, మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందండి. ఇప్పుడు దాకా ఎప్పుడు అంటుంటా అలా ఇది పార్టీనా లేకపోతే 420 బ్యాచ్ అని, మీరు కూడా రూపాంతరం చెందండి. ప్రజల కోసం అందరం కలిసి పనిచేద్దాం. ఎలక్షన్స్ అప్పుడే పోటీ పడదాం, తర్వాత మళ్ళీ అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం. ఇవాళ రాష్ట్రంలో శరవేగంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది, శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వైజాగ్ దగ్గర నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు కూడా అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇంకా 2-3 సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళ ప్రణాళికలకి రూపకల్పన చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మీరేమన్నా రాజకీయం తెలిసిన ఉంటే ఒక సలహా ఇవ్వండి. అదర్వైజ్ మమ్మల్ని చూసి నేర్చుకోండి. మళ్ళీ 29లో పోటీ కుదురు కానీ, ఎందుకంటే 263 సీట్లు అవుతాయి అన్నారు ఏదో మరి పెరిగి. ఇప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తొలగించడం దుర్మార్గమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. అంటరానితనం, అసమానతలు, ఆర్థికంగా శతాబ్దాల తరబడి దళితులు ఇబ్బందులు పడుతున్నారని చింతామోహన్ చెప్పారు. రాజకీయ ప్రేరేపిత కారణంగానే ఎస్సీ హోదా తొలగించడం జరిగిందని తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని ఆయన వెల్లడించారు. దళితులను బలహీనపరిచే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ చేశారని చెప్పారు. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర విభజన జరిగేది కాదని స్పష్టం చేశారు. అజాగ్రత్త నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం ఈరోజు బలహీనమైంది. నేను తెలియజేస్తున్నాను, ఏది ఎన్నైనా ఎట్టయినా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో దళిత క్రైస్తవులను ఎస్సీ స్టేటస్కు నేను మేనిఫెస్టోలో పెట్టించడమే కాదు, భారత అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా దళితులకు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని విస్మరించి అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా దేశంలో గ్యాస్ కష్టాలు పెరిగాయని ఆయన విమర్శించారు. గల్ఫ్ యుద్ధాన్ని ఆపినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పుకోక తప్పదు. ఇది వాస్తవం. ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ధీరుడు, సమర్థుడు రాజీవ్ గాంధీ. ఈరోజు మోడీ ఏం చేస్తున్నాడు? మోడీకి రాజీవ్ గాంధీకి ఎంత తేడా ఉంది? మరి ఏం చేశారు యుద్ధ విషయంలో? ఎందుకు గ్యాస్ కష్టాలు వచ్చినాయి ప్రతి ఇంట్లో? మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి పొరపాట్లు వల్ల. జగన్ క్రిమినల్ క్రెడిట్, అవినీతి, అరాచక క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిలో చేసిన విధ్వంసం, 3 రాజధానుల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఎవరు క్రెడిట్ పొందారో ప్రజలు గమనించాలని అన్నారు. అమ్మను చెల్లిని రోడ్డుకీడ్చిన క్రెడిట్ జగన్ది కాదా అని నిలదీశారు. అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, కుట్రలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి కొల్లు పేర్కొన్నారు. 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. అలాగే కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తర్రకొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా మీకులాగా చేసినటువంటి పనుల మీద ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ క్రెడిట్ తెచ్చుకోలేరు. అది మీకు మాత్రమే సాధ్యం. అలాగే అధికారుల్ని, మీ సహచరుల్ని అనేక మందిని జైలు పాలు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ క్రిమినల్ క్రెడిట్ కూడా ఎవరు చోరీ చేయలేరు. మహిళా ప్రాంగణానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా ఉద్యోగులు 94,000 విలువ చేసే సామాగ్రిని వితరణగా అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ జోన్లోని బీఓఐ మహిళా ఉద్యోగులు సామాజిక సేవల కోసం సమకూర్చిన నిధులతో గుంటూరులోని మహిళా ప్రాంగణంలో సిఎస్ఆర్ కార్యక్రమం కింద అందించారు. మహిళా ప్రాంగణం మహిళలకు ఆశ్రయం కల్పించే స్థలంగా పనిచేస్తుంది. ప్రాంగణంలో ఉచితంగా కంప్యూటర్ విద్య, బ్యూటీషియన్ కోర్సులు, కుట్టు శిక్షణ వంటి కార్యక్రమాలను అందించి మంచి భవిష్యత్ కోసం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా సహాయపడుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా ఉద్యోగులు నివాసితులకు కుర్చీలు, మంచాలు, పడకలు, వాటర్ ప్యూరిఫైర్లు వంటి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. ఈ మేరకు మహిళా ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె సుప్రజ ముఖ్య అతిథిగా హాజరై సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎస్ఆర్ కార్యక్రమం చేపట్టడం శుభసూచకమన్నారు. వ్యక్తులు, సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ ఎంవివి బంగారాజు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ప్రసూన తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్, మెయిన్లీ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ శాలరీ కాంట్రిబ్యూషన్ చేసుకొని ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ని మన మహిళా ప్రాంగణంలో
వేరియస్ వింగ్స్కి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానికి నన్ను ఇన్వైట్ చేసి నా ద్వారా జరగడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు సాధికారత కోసం సాటి మహిళలు తోడుగా నీడగా ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆర్ఫనేజ్ హోమ్కి కానీ తర్వాత వర్క్ అట్ హోమ్ కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి 1 lakh అరౌండ్ ఫర్నిచర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చైర్స్, తర్వాత వాటర్ డిస్పెన్సర్స్, కాట్స్ విత్ బెడ్, ఇలాంటివన్నీ కూడా వివిధ రకాలైన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మహిళా ప్రాంగణంలో ఉన్న పీడీ గారికి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పిల్లల యూటిలైజేషన్ కోసం. విజయవాడ జోన్లో ఉన్నటువంటి అందరూ ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళ ఓన్ కాంట్రిబ్యూషన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వేరు విధాలుగా వాళ్ళ ఆర్ఫెన్స్ కానీ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కానీ స్కూల్ ఎయిడ్ హోమ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఒక టెంపరీ షెల్టర్గా ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ కోర్సులు నేర్చుకుని వాళ్ళ ఓన్గా బయట ప్రపంచంలో వాళ్ళ ఓన్గా నిలబడడానికి చేయూత నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి వస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ ఏమన్నా ఉంటే మా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యారు. అప్పుడు వాళ్ళకి మా స్టాఫ్కి చెప్పిన మినిమం నీడ్స్ ఏయో కొద్దిగా అంటే అన్ని రకాలుగా అన్నీ మేము ప్రపోజ్ చేయలేకపోయాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు ఇది మా సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి ప్రతి సంవత్సరం మేము తర్వాత కూడా దీనికి ప్రోత్సాహం అందించవలసింది. బడియీడు కలిగిన పిల్లలందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించాలని నినాదంతో ఈరోజు పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీఈఓ డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ చదువు ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, చదువు ద్వారానే ఏదైనా సాధ్యమవుతుందని, అందువల్ల బడియీడు పిల్లలందరూ పాఠశాలల్లో చదవాలని, ఆ దిశగా తల్లిదండ్రులు మరియు అధికారులు కృషి చేయాలని, చదువు యొక్క ఆవశ్యకత మరియు ప్రభుత్వము అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వసతుల గురించి, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, షూస్, బ్యాగ్, పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. స్టూడెంట్స్ అందరూ కూడాను అన్నయ్యలు బాగా బిజీగా ఉన్నారు. అక్కలు మహావీర్ జన్మ కళ్యాణక్ ను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జైన్లు భారీ రథయాత్రను చేశారు. జైన్ల ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. బ్రతికించు అనే నినాదంతో తాము అనేక కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, జైన్లందరూ కలిసి ఈ మహావీర్ జన్మ కళ్యాణంను ఉత్సాహభరితంగా నిర్వహించుకోవడంతో పాటు ఆయన ప్రవచనాలను అనుసరిస్తున్నట్లు పలువురు జైన మతస్థులు వెల్లడించారు. ప్రతి చోట యాక్చువల్లీ దేవుడు గారు పుట్టింది క్షత్రియకుండ అండి. బీహార్లో వాళ్ళు జన్మించారు. పావాపురి అనే తీర్థంలో వాళ్ళది కాలధర్మం అయింది. అందుకోసం ఇవాళ చాలా ప్రఖ్యాతమైన రోజు. ప్రతిసారి మీరు మాకు అండగా నుంచొని ఇచ్చే ఈ ఆనందం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా ధన్యవాదములండి. ఈ రోజుల్లో భగవాన్ మహావీర్ సందేశం చాలా అవసరం. అది బ్రతకనివ్వు, అందరం ప్రేమతో దయతో మెలగాలి, ప్రతి జీవిని ప్రేమించాలి, తోటి మనిషిని ప్రేమించాలి. మనం చూస్తున్నాం ఈరోజు చాలా చోట్ల యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో ఆయన సందేశం చాలా చాలా అందరికీ అవసరం. ఆయన సందేశం పాటిస్తే విశ్వమంతటా శాంతి మెలుగుతుంది. విశేషంగా ఆయన జన్మ కళ్యాణ సందర్భముగా జైన్ సంఘము ద్వారా అతిపెద్ద ఊరేగింపు అంటే రథయాత్ర జరిగింది. సుమారు 1000 మంది గుంటూరు నగర జైనులు అందులో పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆరోగ్య భద్రత అవగాహన సదస్సు గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడారు. సీసీఐ వైస్ ప్రెసిడెంట్ చదలవాడ హరిబాబుతో కలిసి వినియోగదారుల అవగాహన కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే అంశంపై చర్చించామని చెప్పారు. ప్రజలు నిత్యం వాడే పాలు, నెయ్యి, పప్పులు లాంటి నిత్యావసరాలు ఎలా కల్తీ జరుగుతాయి, వాటిని ఎలా గుర్తించాలని ప్రజలకు అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఏప్రిల్ నుంచి వారానికి ఒకరోజు వినియోగదారుల సంఘం నాయకులతో కలిసి ఆహార కల్తీ పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లె కవిత, చేకూరి రాజశేఖర్, అంజయ్య, జొన్నలగడ్డ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అసలు మన జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమాలు ఎట్లా చేయాలి, కన్జ్యూమర్ అవేర్నెస్ ఎట్లా తీసుకురావాలి, ముఖ్యంగా ఇక గత 2 నెలల నుంచి
ప్రజల్లో ముఖ్యంగా ఇదవుతున్న కార్యక్రమం పాలలో కల్తీ ఎట్లా జరుగుతుంది, పప్పుల్లో ఎట్లా కల్తీ జరుగుతుంది, నెయ్యి ఎట్లా కల్తీ జరుగుతుంది, తర్వాత ప్రతిరోజు మనిషికి అవసరమైన ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా కల్తీ ఎట్లా జరుగుతుంది, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దాంట్లో ఎట్లా నివారణ చేయాలి. తర్వాత సీజన్ వస్తూ ఉంది, చిన్నపిల్లలు ఈ ఐస్ క్రీమ్స్, లల్లీపప్స్, ఈ జ్యూస్ తయారు చేసి దాన్ని ప్యాకెట్ చేసి ఐస్ ఏదో కూల్ చేయటం, అట్లాంటివన్నీ కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ప్రతి వారం ఒకరోజు కన్జ్యూమర్ అసోసియేషన్తో కలిపి మిగతా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్, లీగల్ మెట్రాలజీ కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఈ డిపార్ట్మెంట్స్తో కలిపి జాయింట్ రైడ్స్ కండక్ట్ చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ శ్రామిక మహిళలు ఉద్యోగుల 10వ రాష్ట్ర సదస్సు గుంటూరులో జరగనుంది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు నిర్వహించే ఈ సదస్సులో శ్రామిక మహిళల ఆరోగ్యం, చట్టపరమైన హక్కులపై సెమినార్తో పాటు శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మహిళలకు పని భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని లక్ష్మణరావు విమర్శించారు. కార్యక్రమంలో రమణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కానీ చాలా శాఖల్లో వీళ్ళకి పని భద్రత లేకపోవటం, అంటే వాళ్ళు చేసేటటువంటి వర్క్ ఎవరైనా పర్మనెంట్ వాళ్ళు వస్తే వీళ్ళని తీసేయటం, లేకపోయినైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళని తీసేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం లేదు, కనీస వేతనాల అమలు లేదు. దీనికి ఒకటే ఉదాహరణ, అంగన్వాడీలు వాళ్ళకి ఇచ్చే వేతనం కేవలం 11,500, ఆయాలకి 7,000, అంటే 11,500 రూపాయలతో వాళ్ళ కుటుంబాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి పని గంటలు కానీ, అలాగే పని భద్రత లేకపోవటం కానీ, అలాగే వేతనాలు సక్రమంగా లేకపోవటం, ఇవన్నీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు. పని ప్రదేశాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి, యాజమాన్యాల మీద ఒత్తిడి తేవడానికి ఈ సదస్సు దోహదపడద్దని చెప్పి భావిస్తున్నాం. ఈ సదస్సు విజయవంతం కావడానికి గుంటూరు నగర, జిల్లా ప్రముఖులంతా కూడా తమ సహకారాన్ని అందించాలని, అలాగే ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. 100% ఓటీపీ ద్వారానే ఇంటి వద్దనే గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పైపుడు నేచురల్ గ్యాస్ సరఫరాకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి నాదెండ్ల సూచించారు. అంతే తప్ప సప్లై చైన్లో ఎక్కడ పొరపాటు లేదు. సో ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఎక్కడ కూడా కొరత ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. వీఆర్ వెల్ ప్రిపేర్డ్. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇన్ఫ్యాక్ట్ మన నిల్వలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు మనం సరఫరా చేసే విధంగా ఎక్కడా లోటు లేకుండా మన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించినందుకు మొదటి రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా వినియోగదారులకి చాలా స్పష్టంగా ఈ సమాచారం అందిస్తున్నాం. దయచేసి మీరు తొందరపడి ఒక్కరోజు మాత్రం అందరూ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా పెట్రోల్ కొట్టించుకోవడం, డీజిల్ కొట్టించుకోవడం, ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వలన ఆ రోజు ప్రత్యేకంగా ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని ఆ రోజు ఇబ్బంది పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. పట్టాభిపురం మెయిన్ రోడ్ జార్జిపేట్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామస్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆలయ ధర్మకర్త సిటీ బస్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయని తెలిపారు. 108 సార్లు హనుమాన్ చాలీస పారాయణం జరిగిందన్నారు. అనంతరం మహా అన్నదానాన్ని నిర్వహించామని తెలియజేశారు. భక్తులందరూ ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామస్వాముల వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
శరవేగంగా కేవలం 50 రోజుల్లో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అట్లాగే ప్రతిపదంగా ఆలయం నిర్మించిన తర్వాత స్వామివారి కళ్యాణం చేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఈ మెయిన్ రోడ్డు కావడం వల్ల ఈ ప్రదేశంలో ఎక్కడ రాములవారి దేవాలయం లేనందున భక్తులు కూడా సంవత్సర కాలం నుంచి విరివిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని వారి కృపా కటాక్షాల పాత్రలు అవుతా ఉన్నారు. ఇవాళ కూడా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పెట్టాము. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొద్దునుంచి పారాయణం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా గుంటూరుకు చెందిన తిరువల్లూరు పద్మావతి గొల్లపూడిలోని బీసీ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ పార్వతమ్మ, మాజీ చైర్మన్ కనకాచారి, అధ్యక్షుడు హనుమంతరావు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ రోజు ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నుపై 50% రాయితీకి చివరి రోజు కనుక నగరంలోని పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా కౌంటర్ల సంఖ్య పెంపుతో పాటు సమయం కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు పెంచామని కమిషనర్ తెలిపారు. నగరంలోని శ్మశాన వాటికల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో కబాడిగూడెం హిందూ శ్మశానవాటిక, సుద్దపల్లి డొంకలోని క్రిస్టియన్ శ్మశానవాటిక, ఆనందపేటలోని ముస్లిం శ్మశానవాటికల్లో కమిషనర్ మయూర్ అశోక్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్మశాన వాటికల్లో పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, సదరు ప్రాంతాల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని, అవసరమైతే జేసీబీతో పరిసరాలను శుభ్రం చేయించాలని ప్రజారోగ్యాధికారులను ఆదేశించారు. అనంతరం పాతగుంటూరులోని లాల్జాన్ బాషా పార్క్ నందు పర్యటించి పరిసరాలు శుభ్రంగా ఉండాలని, పార్కుకు వచ్చే ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా మొక్కలను నాటి గ్రీనరీ అభివృద్ధి చేసి పార్కు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జులై నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. జగన్ క్రిమినల్, అవినీతి క్రెడిట్ ని ఎవరూ చోరీ చేయలేరు, మండిపడ్డ మంత్రి కొల్లు రవీంద్ర. దళితుల్ని బలహీనం చేయాలనే కుట్ర జరుగుతుంది, ఎన్డీఏ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శ. ఘనంగా వీవీఐటీయూ క్రీడా దినోత్సవం, పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యమైందేదీ లేదన్న మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ కొలసాని శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.